హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే పొటాటో చీజ్ బాల్స్ చేసి చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక 5 దుంపలు తీసుకున్నాను, బంగాళదుంపలు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, కారం అండి, ఒరిగానో, కొంచెం ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు, సరిపడా సాల్ట్. అంతేనండి. ఇది చీజ్. బంగాళదుంపలు అండి ఉడికించుకుని పీల్ తీసేసుకోవాలి. చీజు పీల్ తీసుకుని ఇట్లా స్మాష్ చేసుకోవాలండి బంగాళదుంపని చక్కగా. ఇలా తురుముకున్న బంగాళదుంపండి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఫస్ట్ 4 స్పూన్లు వేద్దాం, ఇంకా పడితే వేసుకోవటమే. పెప్పర్ ఒక 1 స్పూను, కారం స్పూను, ఆనియన్ పౌడర్ అండి 1 స్పూన్ వేయాలి, మంచి టేస్ట్ వస్తుంది వేస్తే. ఇది గార్లిక్ పౌడర్, ఇది కూడా 1 స్పూన్ వేస్తున్నాం. ఒరిగానో ఇంత వేసండి. వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుతాను. చేతితో అయితే చక్కగా బాగా కలుస్తుంది. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోండి, ఏది తగ్గితే అది వేసుకోవటం. కొంచెం కార్న్ఫ్లోర్ పడుతుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఉండలు చేసుకుని దాన్ని ఇలా ఇట్లా నొక్కుని చీజ్ పెట్టేసుకోవాలి. మధ్యన పట్టుకుని దీన్ని రౌండ్గా బాల్ చేసేసుకోవటమే. కొంచెం చేతికి నూనె అప్లై చేసుకోండి, బాగా వస్తాయి. ఇలా చీజ్ పెట్టుకోవటం, రౌండ్గా బాల్ చేసేసుకోవటం. చీజ్ అండి మన ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవాలి. కొందరు ఇష్టపడతారు ఎక్కువ చీజ్, కొందరు ఏమో ఇష్టపడరు. నేనైతే కొంచెం ఎక్కువే పెడతాను. ఇలా మూసేయాలి పూర్తిగా, చీజ్ బయటికి కనపడకూడదు. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకుందాం. ఇలా బాల్స్ రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక పావు గంట ఆగాక అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టి పావు గంట అయిందండి, తీసేసాను. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె పెట్టుకున్నాను. బాగా కాగనివ్వాలి నూనె.
ఇప్పుడు ఒకటి వేద్దాం. ఇవి చల్లగా ఉంటాయి కదండి, అందుకు కొంచెం వేడి నూనె కావాలి. కొద్ది కొద్దిగా వేసి వేయించుకున్నాం. ఇలా మెల్లిగా తిప్పుకుంటూ వేయించుకున్నాం. కొంచెం టైం పడుతుందండి. మా చిన్నప్పుడు అయితేనండి ఇడ్లీ పిండితో పునుగులు, దోశల పిండితో పునుగులు, ఏ పిండి ఉంటే ఆ పిండి, గోధుమ పిండి పునుగులు, టీ పునుగులు అని వేసి పెట్టేవారు. ఇప్పుడు పిల్లలు అట్లా కాదండి, అన్నీ కాస్ట్లీ ఫుడ్డే. వీళ్ళకి అన్ని చీజులు, పనీర్లు ఇట్లాంటివి కావాలి. మా చిన్న మనవరాలండి అసలు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇంట్లో ఆ పునుగులు అస్సలు తిందో, అందుకనే దానికోసం చేయము. ఇప్పుడు సెలవులు, ఇంకా రేపు 28 నుంచి స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. ఈలోపు మాత్రం వాళ్ళు చేసి అడిగినవన్నీ చేసి పెట్టాల్సిందే. సర్లే, హెల్దీ కాదు కానండి, ఇది తప్పదు, ఇంకా అడుగుతారు. సర్లే అని చేస్తున్నానండి. ఇంకో రీజన్ ఏంటంటే బయట మనం ఇంట్లో చేయకపోతే కొనుక్కుంటారు. ఆ బయట నూనెలు తింటే మళ్ళీ హెల్త్ పాడవుతుంది. దానికంటే మనం చక్కగా మంచి నూనెతో మనం వండి పెడితే హ్యాపీగా తింటారు. అందుకని చేస్తానండి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. తీసేద్దాం. నూనె ఎక్కువ పీల్చదండి. మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నాం. కొంతసేపు కదపకుండా ఉంచండి అట్టాగే. ఇప్పుడు తిప్పుకోవాలండి, నిదానంగా తిప్పుకోండి. చూసారా చీజ్ కర్రీ ఎట్లా ఉందో? ఇట్లా అంటే పిల్లలకి ఇష్టం, చీజ్ చేసిన ఇష్టం అనమాట. ఇలా అలా కర్రీ చక్కగా టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనండి ఏమి నంచుకో అవసరం లేదు, అన్నీ వేసాం కదండి. ఆనియన్ పౌడర్ వేసాం, గార్లిక్ పౌడరు, ఒరిగాను, ఉప్పు, కారం అన్నీ పడాల్సినవన్నీ పండి, ఇంకేమీ అవసరం లేదు. ఈ వాయి కూడా తీసేసుకున్నాం. ఇంతేనండి, చాలా తేలిగ్గా చేసేసుకుని క్రిస్పీగా పొటాటో బాల్స్ అండి. చాలా టేస్ట్గా ఉండే, అసలు తిన్న కొద్దిగా తినబుద్ధి అవుతుంది. పెద్దవాళ్ళని కూడా తింటున్నాం. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.